హాయ్ హలో నేనండి మీర్నాని. నేనైతే ఈరోజు డీమార్ట్కి వెళ్ళానండి. డీమార్ట్కి వెళ్ళేటప్పుడు 2-3 ఐటమ్స్ చాలు కదా, ఆల్రెడీ మంత్ ఎండింగ్ వచ్చేసింది అనుకుంటూ వెళ్ళానండి. కానీ 2-3 వస్తువులతో వెళ్ళిన వాళ్ళం ఖచ్చితంగా 2-3 మాత్రం తీసుకోమండి. ఇది ఎప్పటికప్పటికి కూడాను ఖచ్చితమైన అనుభవం అండి ఎవరికైనా సరే. అదేంటోనండి, అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కటి అవసరం లాగానే అనిపిస్తుంది. 130 రూపాయలే కదా, థమ్స్అప్లు ఉన్నాయి బాగున్నాయి అని చెప్పేసి ముందైతే అవి తీసేసుకున్నానండి. ప్రతి ఒక్కటి కూడా పనికొచ్చేది అని అనిపించింది. అసలు వచ్చిన విషయాన్ని అయితే పక్కన పెట్టేసి పనికిరాని తిరుగుడంతా అయితే తిరిగేసానండి. సరే, కావాల్సిన ఐటమ్స్ అయితే ఆఖరికి తీసేసుకున్నాను. డీమార్ట్కి వెళ్తే చిన్న చిన్న కోతి పనులు చేయడంలో నేను ముందుంటానండి. అదొక సరదా. ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నాను. షుగర్లో షుగర్ ఉందో లేదో అని చూస్తున్నానండి. షుగర్ బాగానే ఉంది. సరేలేని ప్యాక్ చేసేసుకున్నాను. సరేలేండి, పక్కన వాళ్ళకి అది కనిపించకుంటుందిలే, కాసేపు ఎత్తుక్కుంటారని దీన్ని అయితే షుగర్లో దాసేసాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? అంతే, దాచిపెట్టేశాను. రైస్ అయితే బాగున్నాయండి, బాస్మతి రైస్. అప్పుడప్పుడు వెజ్ బిర్యానీ చేయడానికి ఉంటాయి కదా అని కొన్ని తీసుకున్నాను. ఇలా మనం రైస్ డీమార్ట్లో అవి తీసుకొని పెట్టుకుంటాం వలన మనకి నిల్వ ఉండే కొంతకి బాగుంటుందండి. ఎప్పటి నుంచో జ్యూస్ గ్లాస్ ఒకటి తెచ్చుకోవాలనుకుంటున్నాను. నా దగ్గర డిజైన్ గ్లాసులు ఉన్నాయి కానీ వైట్లో లేవు. సరేలే అని చెప్పి ఒకటైతే మామూలుగా తీసుకున్నాను. వస్తుంటే ఆట బొమ్మలు కనిపించాయి, కొంతసేపు వాటితో ఆడుకున్నాను. ఇంకా సరే, టైం అయిపోతుందిలే అని చెప్పేసి అక్కడ పెట్టేసి ఇంటికైతే వచ్చేసానండి. బిల్లు మాత్రం మనం అనుకున్న దానికి ఎప్పుడూ కూడా డీమార్ట్కి వెళ్తే ఎక్కువగానే అవుతుందండి. అదే షాప్కి వెళ్ళామనుకోండి, కావాల్సినవి మాత్రమే తెచ్చుకుంటాం. అదే డీమార్ట్కి వెళ్తే కావాల్సినవి అక్కర్లేనివి కూడా తెచ్చుకుంటాం అనమాట. డీమార్ట్కి అనే కాదు, సూపర్ బజార్కి అలా వెళ్తే మనకి ప్రతిదీ కూడా అవసరమే కదా, తీసేసుకుందాం అదే ఉంటుందిలే అని అనిపిస్తుంది. అది మన సహజం. ఇప్పుడైతే మాత్రం ఐస్ క్రీమ్స్ తీసేసుకున్నాను నేను. అసలే బయట కూల్ కూల్గా ఉంది, అయినా సరే ఈ ఐస్ క్రీమ్ అయితే ఒకటి తినేసి ఇంటికి వచ్చానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.